10 స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అప్పారావుపాలెం గ్రామంలో ప్రజాగలం ప్రచారంలో ఆనం రామనారాయణరెడ్డికి ఘన స్వాగతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని అప్పారావుపాలెం, బట్టెపాడు గ్రామాలలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి ప్రజాగలం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమ గ్రామాలకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డిని గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ జరిగిన 5 సంవత్సరాలలో వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిందని, గత ప్రభుత్వం వలన ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావడం తప్పదని, అసెంబ్లీ నుంచి తనను పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించాలని కోరారు. ఇప్పటికే గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6 పాంప్లెట్లు ప్రతి ఇంటికి చేర్చడం జరిగింది. ప్రతి ఒక్కరికి సూపర్ 6 అనేటువంటి కాగితం మీకు వచ్చింది. ఆ యొక్క పాంప్లెట్ని మీకు ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ అవన్నీ నేను చెప్పి మీ సమయం వృధా చేయండి. ప్రధానంగా చెప్పాల్సినవి 2-3 ఉన్నాయి. ఆ పాంప్లెట్లో లేని విషయాలు మీరు గమనించండి. ఇవాళ అందరం రైతులమే. అప్పారావుపాలెంలో మరీ ముఖ్యంగా అందరూ రైతు వారి నాయకులే. మీ భూములు, మీ ఆస్తులు మీ దగ్గర లేవు. తెలుసా ఎవరికైనా ఈ విషయం? బాబు, ఎవరికైనా తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజుల క్రితం ఇచ్చినటువంటి జీవో. ఈ జీవో ఏం చెప్తుందంటే, మీ భూమి మీ దగ్గర లేదు. ఇప్పటికే చాలా వరకు గ్రామాల్లో డ్రోన్ సర్వే చేశారు. మీకు ఎవరికైనా కొత్త పాస్ పుస్తకాలు వచ్చాయా? మన అప్పారావుపాలెంలో ప్రభాకర్ నాయుడికి వచ్చింది. అయ్యా, ఇదేనా మీకు ఇచ్చిన పాస్ పుస్తకం? అవునా? ఈ విధంగా వచ్చింది. ఈ భూమి నాదా, జగన్మోహన్ రెడ్డి దాన్ని మీరు ఏమన్నా అడిగారా? ఏమన్నారు వాళ్ళు? ఎదుగోండి, చూడండి. నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, ఈ ప్రభాకర్ నాయుడు అని పడింది, నా ఫోటో మాత్రం నాదే.
ఈ భూమి నా పేరుతో బదలాయించండి అంటే రెవెన్యూ అధికారులు వెంటనే బదలాయించేటువంటి హక్కు ఉంది వాళ్ళకి. మీరు అవునన్నా కాదన్నా మీ భూమి వాళ్ళ చేతుల్లోకి పోతుంది. మీ భూమి అమ్మితే మీ ఒరిజినల్ డాక్యుమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయానికి వెళ్ళిపోతుంది. జెరాక్స్ మాత్రమే అమ్మిన వాళ్ళ దగ్గర, కొన్న వాళ్ళ దగ్గర ఉంటుంది. కొన్న వాళ్ళు మళ్ళీ అమ్మాలంటే ఈ జెరాక్స్ చెల్లదు. ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినా ఒరిజినల్ డాక్యుమెంట్ తేవాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్ మన దగ్గర లేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఆఫీసుకు పోయి మీ ఒరిజినల్ డాక్యుమెంట్ తెచ్చేటువంటి శక్తి మీకుందా అని అడుగుతుంది.